దేవునికి స్తోత్రం. ఈ దిన నిత్యుడగు తండ్రియగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58 అధ్యాయం 11 వచనం. ప్రియా నిత్యుడగు తండ్రియగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా సురక్షితంగా ఉన్నారు కదూ? దేవాది దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేయడానికి ఆశీర్వాదకర్తగా, దీవులకర్తగా, జయకర్తగా ఆయన ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ప్రభులో సాగండి. మన యొక్క ప్రతి అవసర అక్కర్లో కూడా తీర్చి మనకు సమాధానం అనుగ్రహించి నిత్యం మనల్ని నడిపించగల గొప్ప దేవుడు మన యేసయ్య. యెహోవా మాత్రము మనల్ని నడిపించగల గొప్ప దేవుడు. నడిపించు నానావా అని ప్రతిదినము ప్రార్థిద్దాం. ఆ దేవాదేవుని మనం కొనియాడదాం. ప్రభు వ్యక్తిగతంగా ప్రతి వారిని నడిపించుచున్నాడు. ప్రవర్తకు ఏలియా జీవితంలో ఆయన ఆసక్తితో దేవదేవుని మహిమపరిచాడు. ఆయన ఆసక్తిని వ్యక్తపరిచాడు. కాకి ద్వారా ఆహారం పంపిన మహిమానుతుడు. నీటి కొరకు ఏలియా ఇబ్బంది పడలేదు. తరువాత కాలమందు సారేపతు విధవరాల ద్వారా ఏలియాను పోషించిన అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి అయిన దేవదేవుడు. జయముగల దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా మిమ్మల్ని నడిపించగల గొప్ప దేవుడు. మీ కుటుంబం అంతటిని నడిపించుటకును కాపాడుటకును శక్తిమంతుడైన ఆయన నోవహు ఇంటి వారిని వాడలోనికి నడిపించిన మహిమానితుడు, కొర్నేలు ఇంటి వారిని రక్షణ ఆత్మాభిషేకంలోనికి నడిపించిన అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి, సార్వభౌముడు, సర్వప్రియ జగత్రక్షుడు ఆయనే. ఐగుప్తుని విడిచిన తన ప్రజలను 40 సంవత్సరముల అరణ్య ప్రయాణం అంతటిలో నడిపించిన సర్వాధికారి. బయలుదేరిన పురుషుల సంఖ్య 6 లక్షలు, భార్య బిడ్డలు వృద్ధులు మొత్తం 20 లక్షల మంది ఉండి ఉండవచ్చు. అయినను వారందరికీ ఏదియూ కొదువ లేకుండా నడిపించిన సర్వాధికారి అయిన దేవుడు, సర్వప్రియ సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మన దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చగల గొప్ప దేవుడే. ప్రవక్త యెషయా ద్వారా ఒక గొప్ప వాగ్దానం ఇచ్చుచున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించగల గొప్ప దేవుడు. క్షామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరిచి, నీ ఎముకలను బలపరిచి, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండదు అంటున్నాడు. దేవుని ఆశ్రయముగా చేసుకున్న ప్రజలందరూ ధన్యులు. ఆయన నడిపించు నిమిత్తము అప్పగించున్న వారును ధన్యులే. జయముగల దేవదేవుని బిడ్డ, నేడే ఆ ధన్యతకు అప్పగించుకోగలరా? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవదేవుని కుమారుల ఇందురని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. మారు మనసును, నీటి బాప్తిస్మము, ఆత్మాభిషేకం పొందిన తరువాత ఆత్మచేత నడిపించబట్ట ఎంతో అవసరం. ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమే ఉన్నది. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదునని పరమ తండ్రి పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సర్వాధికారి అయిన దేవదేవుని యొక్క కృపతో మనం నింపటానికి నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తానని ఆ సర్వాధికారి అయిన ప్రియ ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఆ సర్వాధికారి అయిన ప్రభుతో ఆయనతో మనం కొనసాగుదాం. ఆయన మహాకృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, అద్వితీయ సత్యస్వరూపుడా, ఇమానుయేలు ప్రియకర్త, ఇశ్రాయేలు కాపరి, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసునామములో మీ దాసుని యొక్క ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించండి. మీ పిల్లల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకుని బలపరచండి. నీ ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవి బిడ్డలని మాకు అందరికీ దయచేసి దేవదేవుడా, బిడ్డలందరూ నిత్యము మీరు చేపట్టి నడిపించండి. బిడ్డలకు ఎటువంటి కొదువులు కనపడకన్నా లోటుపాట్లని సవరించండి, అక్కర్లను తీర్చండి. సార్థమైన గొప్ప ప్రతి కార్యం బిడ్డ పట్ల జరిగించి నీ కృపలో నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, వర్ధిల్ల చేసి విస్తరింప చేయమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో ఆత్మాభిషేకం మమ్మల్ని నింపనడుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.